మేడం షాహిద్ సయ్యద్ మీ బాబు పేరు కదా, వీడికి ఇప్పుడు 6వ నెల అండి కదా మేడం. మీరు చీరాల్లో ఉంటారు కదా, మీరు నాకు లాస్ట్ వీక్ వీడియో కన్సల్టేషన్ కూడా తీసుకున్నారు. చెప్పండి మేడం, సయ్యద్ బాబుకి ఏంటి ప్రాబ్లం? బాబుకి బాగా జలుబు చేసినట్టు, ఆయాసం పడినట్టు, ఊపిరి అందట్లేదు. అప్పుడప్పుడు డ్రాప్స్ వేస్తే బాగానే ఉంది, అదే చూపించుకుందామని వచ్చాను. మీరు అప్పుడు నాకు ఫోన్ లో ఏం చెప్పారంటే బాబుకి ఆయాసంగా ఉందండి అన్నారు కదా. నేను మీ బేబీ ఫైల్ పుట్టిన దగ్గర నుంచి మీ బాబుని నేను చూస్తున్నాను. షాహిద్కి క్యాబీ ప్రాబ్లం నయ్యే. షాహిద్కి ఉన్నదాన్ని ఏమంటారంటే వీడికి మెయిన్ ఉన్న ప్రాబ్లం గురక. అంటే మీకు వాడు శ్వాస పీల్చినప్పుడు శబ్దం వస్తుంది, అది విని మీరు అది జలుబని ఆయాసం అని అనుకుంటున్నారు కదా, అంతేనా? సరే, మీరు అనుమానం ఓకే, శ్వాస పీల్చినప్పుడు శబ్దం వచ్చి కొంచెం రొప్పుతున్నాడేమో అని అనుమానంతో తీసుకొచ్చారు. మీ అబ్బాయి పర్ఫెక్ట్ గా ఉన్నాడు, వాడి హెల్త్ ఆరోగ్యం అంతా బాగుంది. మీరు చెప్పినట్టు నేను ఇందాక చెకప్ చేస్తే కూడా కొంచెం నాయిజీ బ్రీదింగ్ ఉంది. దాన్ని ఆ గురకని ఏమంటారంటే పాల గురక అంటారు. పాల గురక అంటే బాల, చిన్న పిల్లల్లో ఉండే ఆ గురక. అది ఎందుకు ఉంటుందంటే కొంతమందికి పుట్టుకతో శ్వాస నాళాలు మెత్తగా ఉంటాయండి, అవి మెత్తగా ఉండి గాలి తీసినప్పుడల్లా అట్లా కదిలితే గురకలాగా శబ్దం వస్తుంది. వాడికి ముక్కు వెనకాల జలుబు ఏమీ లేదు, ఛాతీలో నెమ్మది ఏమీ లేదు, ఓకేనా? పాల గురకని విని చాలా మంది తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. అండ్ ఇది జబ్బు కాదని చెప్పా. వెన్ను ముదిరి 1 year సంవత్సరం నిండేటప్పటికి వాడికి ఆ మెత్తగా ఉన్న శ్వాసనాళం కొంచెం గట్టిపడుతుంది. సో చాలా మంది పిల్లలకి 1 year అయ్యేటప్పటికి తగ్గిపోతుంది. దీన్ని మేము మెడికల్ భాషలో లేరింగో మలేషియా అంటాం, ఓకేనా? సో ఇది పాలగొరక, భయపడాల్సింది లేదు. మీ అబ్బాయి ఆరోగ్యానికి ఏవి ఢోకా లేదు. అండ్ నేను చెప్పాను ఇది జబ్బు కాదు, జబ్బు కానప్పుడు వైద్యం అనవసరం కదా. ఓకే, ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా మీకు? మా ఇంట్లో వాళ్ళు లంగ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంది, నెమోనియా అదేలేండి. అంటే తెలియని వాడు శ్వాస పీల్చినప్పుడల్లా గురకుంటే విని అమ్మో ఇదేదో నెమ్ము ఉంది, చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు కదా. సో లంగ్ ఇన్ఫెక్షన్ ఉందేమో అనుకుని యాంటీబయాటిక్స్ లాంటివి అస్సలు వాడకూడదు మేడం, విన్నారా? యాంటీబయాటిక్స్ అనేవి చాలా సేఫ్ గా వాడుకోవాల్సినవి. అనవసరంగా ఇప్పుడు మీ బేబీకి జలుబు గురగుర ఉందని నేను యాంటీబయాటిక్స్ ఇచ్చాను అనుకోండి, మీ బేబీ లోపల శరీరంలో హెల్దీ గట్ బ్యాక్టీరియాలు ఉంటాయి, అంటే మన శరీరానికి సాయం చేసే పొట్టలో బ్యాక్టీరియా అన్నీ పాడైపోతాయి, బేబీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ఓకేనా? కాబట్టి ఇది పాలగురక. సంవత్సరం అయ్యేటప్పటికి వెన్ను ముదిరి నరాలు గట్టిపడి తగ్గిపోతుంది. ఇది జబ్బు కాదు, దీనికి వైద్యం అవసరం లేదు. అండ్ అనవసరంగా అపోహలు లేకపోతే చెస్ట్ ఇన్ఫెక్షన్ ఏమో నెమ్మోమో అనుకొని దానికి అనవసరమైన యాంటీబయాటిక్స్ మందులు వాడద్దు. మీరు చక్కగా పాలిస్తున్నారు కదా, హ్యాపీగా నేను చెప్పినట్టు పచ్చిమేమీ లేదు, అన్ని తినండి. మీరు ఐరన్ కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి, బాబుకి డాక్టర్ల సలహాతో బలానికి మందులు వాడుకోండి, ఓకేనా? ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ డాక్టర్. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ మేడం.